శాంతి. ఈరోజు మురళి డేటు 26 జూన్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, సదా ఇదే నషాలో ఉండండి. మాది పదమాపదం భాగ్యము. స్వయం పతిత పావనుడైన తండ్రికి మేము పిల్లలుగా అయ్యాము. వారి నుండి మాకు అనంతమైన సుఖ వారసత్వం లభిస్తుంది. సదా ఇదే నషాలో ఉండండి అని బాబా అంటున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, పిల్లలైన మీరు ఏ ధర్మాన్ని కూడా తిరస్కరించరాదు, ద్వేషించరాదు, ఎందుకు? సమాధానము, ఎందుకంటే మీకు బీజము మరియు వృక్షము గురించి తెలుసు. ఇది మానవ సృష్టి రూపీ అనంతమైన వృక్షము అని తెలుసుకున్నారు. ఇందులో ప్రతి ఒక్కరికి కూడా తమ తమ పాత్ర అయితే ఉంది. నాటకంలో పాత్రధారులు ఎవ్వరూ కూడా ఒకరినొకరు ద్వేషించుకోరు కదా. ఈ నాటకంలో మనము హీరో హీరోయిన్ పాత్రను అభినయించాము అని మీకు తెలుసు. మనము చవి చూసిన సుఖమును ఇతరులెవ్వరూ చూడలేరు. పూర్తి విశ్వం పైన మేము రాజ్యపాలన చేసేవారము అని మీకు అపారమైన సంతోషం ఉంది. ఓం శాంతి. ఓం శాంతి అంటూనే ఇంతవరకు లభించిన జ్ఞానమంతా పిల్లల బుద్ధిలోకి వచ్చేయాలి. తండ్రి బుద్ధిలో కూడా ఏ జ్ఞానము ఉంది? ఇది మానవ సృష్టి రూపీ వృక్షము. దీనిని కల్పవృక్షము అని కూడా అంటారు. దీని ఉత్పత్తి, పాలన, వినాశనం ఎలా జరుగుతుందో అదంతా మీ బుద్ధిలోకి రావాలి. ఈ చైతన్య వృక్షము కూడా ఆ జడ వృక్షం వంటిదే. ఈ వృక్ష బీజము కూడా చైతన్యమైనదే. సత్యము, చైతన్యము అని వారిని మహిమ చేస్తారు. అనగా వృక్షము ఆది, మధ్య, అంత్య రహస్యాలను అర్థం చేయిస్తున్నారు. వారి కర్తవ్యం ఎవ్వరికీ తెలియదు. ప్రజాపిత బ్రహ్మ కర్తవ్యాన్ని కూడా తెలుసుకోవాలి కదా. బ్రహ్మను ఎవరు కూడా స్మృతి చెయ్యరు. వారి గురించి తెలియదు. అజ్మీరులో బ్రహ్మ దేవాలయం ఉంది. త్రిమూర్తి చిత్రంలో బ్రహ్మ, విష్ణు, శంకరుల చిత్రాలను అచ్చు వేయిస్తారు. అందులో బ్రహ్మ, విష్ణు, శంకరులు ఉంటారు. బ్రహ్మ దేవతాయ నమః అని అంటారు. ఈ సమయంలో ఉన్న బ్రహ్మను దేవత అని అనరని, సంపూర్ణమైనప్పుడు దేవత అని అంటారని, సంపూర్ణమై సూక్ష్మవతనానికి వెళ్ళిపోతారు అని పిల్లలైన మీకు తెలుసు. మీ తండ్రి పేరు ఏమిటి అని బాబా అడుగుతున్నారు. ఎవరిని అడుగుతారు? ఆత్మను కదా. ఆత్మ నా బాబా అని అంటుంది. జవాబు తెలియని వారు ప్రశ్న అడగలేరు. ఇప్పుడు అందరికీ 2 తండ్రులు ఉన్నారు అనేది పిల్లలు అర్థం చేసుకున్నారు. జ్ఞానమైతే ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు. ఇతడు శివబాబా రథమని ఇప్పుడు తెలుసుకున్నారు. బాబా ఈ రథము ద్వారా మనకు జ్ఞానాన్ని వినిపిస్తారు. ఒకటేమో ఇది శరీరము గల బ్రహ్మ ఆత్మకు రథము, రెండవది శరీరం లేని ఆత్మిక తండ్రికి కూడా రథము. ఆత్మిక తండ్రికి సుఖ సాగరుడు, శాంతి సాగరుడు అనే మహిమైతే ఉంది. మొదట వీరు బేహద్దు తండ్రి అని, వీరి ద్వారా అనంతమైన వారసత్వం లభిస్తుందని బుద్ధిలో ఉంది. మీరు పవిత్ర ప్రపంచానికి అధికారులుగా అవుతారు. పతిత పావన రండి అని నిరాకార తండ్రిని పిలుస్తారు. పిలిచేది మాత్రం ఆత్మయే. ఆత్మ పవిత్రంగా ఉన్నప్పుడు తండ్రిని పిలవరు. పతితంగా ఉన్నప్పుడు పిలుస్తారు. ఆ పతిత పావనుడైన తండ్రి ఈ శరీరంలో వచ్చారు అని ఆత్మలైన మీకు తెలుసు. మనము వారికి చెందిన వారిగా అయ్యాము అనేది మర్చిపోకూడదు. ఇది సౌభాగ్యమే కాదు, పదం పదం భాగ్యపు విషయము. అటువంటి తండ్రిని ఎందుకు మర్చిపోవాలి? ఈ సమయంలో తండ్రి వచ్చారు. ఇది కొత్త మాట. శివ జయంతి కూడా ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. కనుక వారు ఒక్కసారి తప్పకుండా వస్తారు కదా.
లక్ష్మీనారాయణులు సత్యయుగంలో ఉండేవారు. ఈ సమయంలో అయితే వారు లేరు. వారు పునర్జన్మ తీసుకుని ఉంటారు అనేది అర్థం చేయించాలి. 16 కళల నుండి 14, 12 కళలకు వచ్చి ఉంటారు. ఇది మీకు తప్ప ఇతరులెవ్వరూ అర్థం చేసుకోలేరు కూడా. సత్యయుగం అని నూతన ప్రపంచాన్ని అంటారు. అక్కడ అన్నీ కూడా కొత్తవిగానే ఉంటాయి. దేవతా ధర్మము అనే పేరు కూడా మహిమ చేయబడుతుంది. ఆ దేవతలే వామ మార్గంలోకి పోయినప్పుడు వారిని కొత్తవారు అని కూడా పిలవరు, అలాగే దేవతలు అని కూడా పిలవరు. మేము వారి వంశావళి అని కూడా ఎవ్వరూ అనలేరు. స్వయాన్ని వారి వంశావళి అని భావిస్తే వారి మహిమ చేస్తూ స్వయాన్ని ఎందుకు నిందించుకుంటారు? దేవతలను మహిమ చేస్తున్నారు అంటే వారిని పవిత్రముగా భావిస్తూ స్వయాన్ని అపవిత్ర పతితులుగా భావిస్తున్నారు. పావనము నుండి పతితంగా అవుతారు, పునర్జన్మ తీసుకుంటారు. మొట్టమొదట ఎవరు పావనంగా ఉన్నారో తరువాత వారే పతితులుగా అయిపోయారు. పావనము నుండి పతితముగా అయిపోయాము అనేది పిల్లలు ఇప్పుడు తెలుసుకున్నారు కదా. మీరు పాఠశాలలో చదువుతున్నారు. నెంబర్ వారీగా ప్రథమ, ద్వితీయ తరగతులైతే ఉంటాయి కదా. ఇప్పుడు మనల్ని తండ్రి చదివిస్తున్నారని పిల్లలు అర్థం చేసుకున్నారు కనుకనే వారు వస్తారు కదా. లేకుంటే ఇక్కడకు వచ్చే అవసరం ఏముంది? ఇతడు ఎలాంటి గురువు కానీ, మహాత్మ కానీ, మహాపురుషుడు కానీ కాదు. ఇతడిది కూడా సాధారణ మానవ శరీరమే. అది కూడా చాలా పాతది. అనేక జన్మల అంతిమంలో ప్రవేశిస్తాను. అంతకంటే ఇతనికి అంటే ఈ బ్రహ్మకు ఏ మహిమ లేదు. కేవలం ఇతడిలోనే ప్రవేశం చేస్తాను. నేను ప్రవేశించినప్పుడే ఇతనికి ఈ పేరు ఉంటుంది, ప్రజాపిత బ్రహ్మ అని. లేకుంటే ప్రజాపిత ఎక్కడి నుండి వచ్చాడు? మనుషులు తప్పకుండా తికమక పడతారు కదా. తండ్రి మీకు అర్థం చేయించినందువలనే మీరు ఇతరులకు అర్థం చేయించగలుగుతారు. బ్రహ్మకు తండ్రి ఎవరు? బ్రహ్మ, విష్ణువు, శంకరుల రచయిత శివబాబా. బుద్ధి వెంటనే పైకి వెళ్ళిపోతుంది. ఇది పరంధామంలో ఉన్న పరంపిత పరమాత్ముని రచన. బ్రహ్మ, విష్ణు, శంకరుల కర్తవ్యాలు అయితే వేరువేరుగా ఉన్నాయి. ఎవరైనా 3, 4 కలిసి ఉన్నా ఎవరి పని వారికి ఉంటుంది, ఎవరి పాత్ర వారిదే. ఎన్ని కోట్ల ఆత్మలు ఉన్నాయి, కానీ ఒకరి పాత్ర మరొకరి పాత్రతో కలవనే కలవదు. ఈ అద్భుతమైన విషయాలన్నీ కూడా అర్థం చేయించబడతాయి. అనేక మంది మనుషులు ఉన్నారు. ఇప్పుడైతే చక్రం పూర్తి అవుతుంది. ఇది అంతిమ సమయం కదా. అందరూ వాపసు వెళ్ళిపోతారు. మళ్ళీ చక్రం పునరావృతం అవుతుంది. తండ్రి విషయాలన్నీ కూడా పిల్లలకు రకరకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. ఎందుకంటే బుద్ధిలో కూర్చోవాలి కదా. కొత్త విషయాలు కాదు. కల్పం క్రితం కూడా అర్థం చేయించాను అని బాబా అంటున్నారు. వారు అత్యంత ప్రియమైన తండ్రి. అటువంటి తండ్రిని చాలా ప్రీతితో స్మృతి చెయ్యాలి. మీరు కూడా తండ్రికి ప్రియమైన పిల్లలే కదా. తండ్రిని స్మృతి చేస్తూ వచ్చారు. మొదట అందరూ ఒక్కరినే పూజించేవారు. అసలు భేదభావాలు అనేవి ఉండేవి కాదు. ఇప్పుడు అనేక భేదభావాలు ఏర్పడ్డాయి. వీరు రాముని భక్తులు, వారు కృష్ణుని భక్తులు. రాముని భక్తులు ధూపం వెలిగిస్తే కృష్ణుని భక్తులు ముక్కు మూసుకుంటారు. ఇటువంటి మాటలు కూడా కొన్ని శాస్త్రాలలో వ్రాయబడ్డాయి. వారు మా భగవంతుడు గొప్పవారు అని అంటారు, వీరు నా భగవంతుడు గొప్పవారు అని అంటారు. అంటే ఇద్దరు భగవంతులు ఉన్నారు అని వారు భావిస్తారు. ఇది తప్పు భావం అయినందువలన అన్నీ తప్పు పనులే, అన్నీ అన్యాయమైన పనులే చేస్తూ ఉంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. పిల్లలు భక్తి అంటే భక్తియే, జ్ఞానము అంటే జ్ఞానమే. జ్ఞానసాగరులు మాత్రం తండ్రి ఒక్కరే. మిగిలిన వారంతా భక్తి సాగరులు.
జ్ఞానము వలన సద్గతి జరుగుతుంది. ఇప్పుడు పిల్లలైన మీరు జ్ఞానవంతులుగా అయ్యారు. తండ్రి మీకు తమ పరిచయమును, పూర్తి చక్రము యొక్క పరిచయమును ఇచ్చారు. దీనిని ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. అందువలన తండ్రి అంటున్నారు, పిల్లలైన మీరు స్వదర్శన చక్రధారులు. పరంపిత పరమాత్మ అయితే ఒక్కరే, మిగిలిన వారంతా పిల్లలే. పరంపిత పరమాత్మ అని స్వయాన్ని ఎవ్వరూ కూడా చెప్పుకోలేరు. మంచి తెలివిగల మానవులు ఇది ఎంత గొప్ప డ్రామా అనేది అర్థం చేసుకుంటారు. ఇందులోని పాత్రధారులందరూ అవినాశీ పాత్రను అభినయిస్తారు. అక్కడ వినాశనం అయ్యే చిన్న చిన్న నాటకాలు ఉంటాయి. ఇదైతే అనాది అవినాశీ నాటకము, ఎప్పుడు సమాప్తమయ్యేది కాదు. ఇంత చిన్న ఆత్మకు ఎంత పెద్ద పాత్ర లభించిందో చూడండి. శరీరం తీసుకోవడం, వదలడం, పాత్ర చేయడం, ఈ విషయాలు ఏ శాస్త్రాల్లో కూడా లేవు. దీనిని ఎవరైనా గురువులు వినిపించి ఉంటే వారికి ఇంకా చాలామంది శిష్యులు అయ్యేవారు కదా. కేవలం ఒక్క శిష్యుడు ఉంటే దేనికి పనికి వస్తాడు? శిష్యుడు అంటే పూర్తిగా అనుసరించేవాడు అని అర్థము. అతని డ్రెస్సు మొదలైనవేవి వారిలా లేవు. మరి ఇతన్ని శిష్యుడు అని ఎవరు అంటారు? ఇక్కడ తండ్రి కూర్చుని చదివిస్తున్నారు. ఆ తండ్రిని అనుసరించాలి. ఉదాహరణకి మగపెళ్లి వారి ఊరేగింపు ఉంటుంది కదా, అలాగే శివుని ఊరేగింపు అని కూడా అంటారు. తండ్రి అంటున్నారు, ఇది నా పెళ్ళి గుంపు. మీరందరూ భక్తులు, నేను భగవంతుడను. మీరంతా ప్రేయసులు, మిమ్మల్ని అలంకరించి తీసుకుని వెళ్ళేందుకే నేను వచ్చాను అని బాబా అంటున్నారు. మరి మీకు ఎంత సంతోషం ఉండాలి. ఇప్పుడు మీరు సృష్టి ఆది మధ్యాంతాలు తెలుసుకున్నారు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పవిత్రముగా అయిపోయారు. పవిత్రముగా అయినందువలన పవిత్ర రాజ్యం లభిస్తుంది. నేను వచ్చేది అంతిమంలో అని తండ్రి అర్థం చేస్తారు. నన్ను పిలిచేదే పావన ప్రపంచ స్థాపన చేసేందుకు, పతిత ప్రపంచం వినాశనం చేసేందుకు. అందుకే నన్ను మహాకాలుడు అని కూడా అంటారు. మహాకాలుని మందిరం కూడా ఉంటుంది. కాలుని మందిరాలు చూస్తున్నారు కదా. శివుణ్ణి కాలుడు అని అంటారు కదా. వచ్చి పావనముగా చెయ్యమని వారిని పిలుస్తారు. వారు ఆత్మలను తీసుకుని వెళ్తారు. అనంతమైన తండ్రి అనేక ఆత్మలను తీసుకుని వెళ్ళేందుకు వచ్చారు. వారు కాలులకు కాలుడు, మహాకాలుడు. ఆత్మలన్నిటినీ పవిత్రముగా సుగంధభరిత పుష్పాలుగా మార్చి తీసుకొని వెళ్తారు. సుగంధ పుష్పాలుగా అయితే తండ్రి కూడా ఒడిలో కూర్చోబెట్టుకుని తీసుకొని వెళ్తారు. కానీ మనం సుగంధభరిత పుష్పాలుగా అవ్వాలి కదా. పవిత్రముగా అవ్వలేదు అనుకోండి, శిక్షలు అనుభవించాలి. భేదమైతే ఉంటుంది కదా. పాపం మిగిలి ఉంటే శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. దాని అనుసారముగానే పదవి కూడా ఉంటుంది. అందుకే తండ్రి అర్థం చేయిస్తున్నారు, మధురమైన పిల్లలు చాలా చాలా మధురముగా అవ్వండి. కృష్ణుడు అందరికీ చాలా మధురముగా అనిపిస్తాడు కదా. కృష్ణుడిని ఊయలలో ఎంత ప్రేమగా ఊపుతారు. ధ్యానములో కృష్ణుడిని చిన్న బాలునిగా చూసిన వెంటనే ఒడిలోకి తీసుకుని ప్రీతినిస్తారు. వైకుంఠములోకి వెళ్ళిపోతారు. అక్కడ కృష్ణుణ్ణి చైతన్య రూపంలో చూస్తారు. నిజంగానే వైకుంఠం వస్తుంది అనేది పిల్లలు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. మనం భవిష్యత్తులో ఎలా అవుతామో శ్రీకృష్ణుడికి కళంకం ఆపాదిస్తారు. అదంతా తప్పే. పిల్లలైన మీకు మొదట నష పెరగాలి. ప్రారంభంలో చాలా సాక్షాత్కారాలు జరిగాయి, మళ్ళీ చివరిలో అలా అవుతాయి. ఈ జ్ఞానం ఎంతో రమణీకమైనది, ఎంతో సంతోషం ఉంటుంది. భక్తి మార్గంలో సంతోషం ఏమాత్రం ఉండదు. జ్ఞానములో ఎంత సుఖముందో భక్తి మార్గంలోని వారికి తెలియనే తెలియదు. దానికి దీనికి పోలికే లేదు.
పిల్లలైన మీకు మొదట ఈ నశ పెరగాలి అని బాబా అంటున్నారు. ఈ జ్ఞానాన్ని తండ్రి తప్ప ఏ ఋషులు, మునులు మొదలైన వారెవ్వరూ కూడా ఇవ్వలేరు. లౌకిక గురువులు ఎవ్వరికీ ముక్తి, జీవన్ముక్తి మార్గమును కూడా తెలియచేయలేరు. ఓ ఆత్మల్లారా, ఓ పిల్లల్లారా, నేను మీకు అర్థం చేయిస్తున్నాను అని ఏ మనుష్య గురువు కూడా అనలేరు అని మీకు తెలుసు. తండ్రికైతే పిల్లలు పిల్లలు అనే అలవాటు ఉంటుంది. ఈ పిల్లలు నా రచన అని కూడా తండ్రికి తెలుసు. ఈ తండ్రికి కూడా నేను అందరి రచయితను అని అంటారు. మీరంతా సోదరులు. వారికి పాత్ర లభించింది. ఎలా లభించిందో వారు కూర్చుని అర్థం చేస్తున్నారు. చిన్న ఆత్మలోనే మొత్తం పాత్ర అంతా కూడా నిండి ఉంది. ఏ మనిషి వచ్చినా 84 జన్మలలో ఒకే విధమైన రూపురేఖలు ఎప్పుడూ కూడా ఉండజాలవు. కొద్ది కొద్దిగా మార్పులు తప్పకుండా జరుగుతూనే ఉంటాయి. తత్వాలు కూడా సతో రజో తమోగా అవుతూ ఉంటాయి. ప్రతి జన్మలోని రూపురేఖలు ఒకదానితో ఒకటి కలవవు. ఇవన్నీ కూడా అర్థం చేసుకునే విషయాలు. తండ్రి ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉంటారు. మధురమైన పిల్లలు తండ్రి పైన ఎప్పుడూ కూడా సంశయం ఉండకూడదు. సంశయం, నిశ్చయం అనే 2 పదాలు ఉన్నాయి కదా. తండ్రి అనగా తండ్రి, ఇందులో సంశయం ఉండకూడదు. తండ్రిని నేను స్మృతి చెయ్యలేను అని కొడుకు అనలేడు. మీరు పదే పదే యోగం కుదరదు అని అంటూ ఉంటారు కదా. అసలు యోగం అనే పదము సరి అయినది కాదు. మీరేమో రాజ ఋషులు. ఋషి అనే పదము పవిత్రతకు సంబంధించింది. మీరు రాజ ఋషులు కాబట్టి తప్పకుండా పవిత్రముగా ఉంటారు. చిన్న విషయాలలో ఫెయిల్ అయినా రాజ్య పదవి లభించదు. ప్రజల్లోకి వెళ్ళిపోతారు, ఎంతో నష్టపోతారు. పదవులు నెంబర్ వారీగా ఉంటాయి కదా. ఒకరి పదవి మరొకరితో సమానంగా ఉండదు. ఇది అనంతమైన తయారు చేయబడిన డ్రామా. ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ దీనిని అర్థం చేయించలేరు. కావున పిల్లలైన మీకు ఎంత సంతోషం ఉంటుంది. తండ్రి బుద్ధిలో ఎలాగైతే మొత్తం జ్ఞానం అంతా ఉందో అలా మీ బుద్ధిలో కూడా ఉంది. బీజము మరియు వృక్షము గురించి అర్థం చేసుకోవాలి. ఇది మానవ సృష్టి రూపీ వృక్షము. దీనిని మర్రి వృక్షంతో పోల్చడం సబబుగా అనిపిస్తుంది. మన ఆది సనాతన దేవీ దేవతా ధర్మపు కాండము ప్రాయలోపమైపోయింది అని బుద్ధి కూడా చెప్తుంది. మిగిలిన అన్ని ధర్మాలు అనే కొమ్మరెమ్మలన్నీ నిలిచి ఉన్నాయి. డ్రామానుసారముగా ఇదంతా జరిగే తీరాలి. ఇందులో యావగింపు రాదు. నాటకంలోని పాత్రధారులకు ఎప్పుడైనా ద్వేషం కలుగుతుందా? తండ్రి చెప్తున్నారు, మీరు పతితమైపోయారు, మళ్ళీ పావనముగా అవ్వాలి. మీరు చూసినంత సుఖమును మరెవ్వరూ చూడలేదు కూడా. మీరు హీరో హీరోయిన్లు, విశ్వరాజ్యాన్ని పొందుకునేవారు కనుక మీకు అపారమైన సంతోషం ఉండాలి. భగవంతుడు చదివిస్తున్నారు అంటే ఎంత రెగ్యులర్గా చదవాలి, ఎంత సంతోషం ఉండాలి. మనుష్యులను అనంతమైన తండ్రి చదివిస్తున్నారు. ఆ తండ్రి రాజయోగమును కూడా నేర్పిస్తున్నారు. ఏ శరీరధారి నేర్పించలేరు. తండ్రి ఆత్మలకు నేర్పించారు. ఆత్మయే ధారణ చేస్తుంది. తండ్రి తన పాత్ర చేసేందుకు ఒక్కసారి మాత్రమే వస్తారు. ఆత్మయే పాత్ర చేసి ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. ఆత్మలను తండ్రి చదివిస్తారు, దేవతలను చదివించరు. అక్కడ దేవతలే చదివిస్తారు. సంగమ యుగంలో పురుషోత్తములుగా తయారు చేసేందుకు ఇక్కడ మాత్రం తండ్రియే చదివిస్తారు. మీరే చదువుతారు. మీరు పురుషోత్తములుగా తయారయ్యేది ఈ సంగమ యుగంలోనే. సత్యముగా తయారు చేయువారు, సత్యయుగమును స్థాపన చేయువారు ఒక్క సత్యమైన తండ్రి మాత్రమే.
అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సంగమయుగంలో నేరుగా భగవంతుడి నుండి చదువును చదివి జ్ఞానవంతులుగా ఆస్తివంతులుగా తయారు కావాలి. ఇతరులను కూడా అలా తయారు చేయాలి. ఎప్పుడు తండ్రి పైన కానీ తండ్రి చదివించే చదువు పైన కానీ సంశయం రాకూడదు. సెకండ్ పాయింట్, తండ్రి సమానముగా లవ్లీగా తయారు కావాలి, అంటే ప్రియముగా అవ్వాలి. భగవంతుడు మనల్ని అలంకరిస్తున్నారు అనే సంతోషంలో ఉండాలి. ఏ పాత్రధారి పైన తిరస్కార భావన కానీ అసహ్య భావన కానీ ఉండకూడదు. ప్రతి ఒక్కరికి డ్రామాలో ఖచ్చితమైన పాత్ర ఉంది. ఈరోజు వరదానము, సేవల ప్రవృత్తిలో ఉంటూ మధ్య మధ్యలో ఏకాంతవాసులుగా అయ్యే అంతర్ముఖి భవ. సైలెన్స్ శక్తి యొక్క ప్రయోగం చేసేందుకు అంతర్ముఖులుగా ఏకాంతవాసులుగా అయ్యే ఆవశ్యకత ఉంది. చాలామంది పిల్లలు అంతర్ముఖి స్థితిని అనుభవం చేసేందుకు లేక ఏకాంతవాసులుగా అయ్యేందుకు మాకు అసలు సమయమే లభించడం లేదు అని అంటారు. ఎందుకంటే సేవ యొక్క ప్రవృత్తి, వాచాశక్తి యొక్క ప్రవృత్తి చాలా పెరిగిపోయింది అని అంటారు. కానీ అందుకు ఒకేసారి అరగంట లేక 1 గంట సమయాన్ని తీసుకోవడానికి బదులుగా మధ్య మధ్యలో కొద్ది సమయం తీసుకుని మీరు ప్రయత్నం చేయండి. తప్పకుండా శక్తిశాలిగా తయారవుతారు. స్లోగన్, బ్రాహ్మణ జీవితంలో యుద్ధం చేసేందుకు బదులు ఆనందాలను జరుపుకుంటే కష్టము కూడా సహజమైపోతుంది. అచ్చా, ఓం శాంతి.